ఉన్నారు. వెల్కమ్ టు రోజీ మూన్ డివైన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. సో మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్, అలాగే వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు మీ విషయంలో, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము. సో ఇది అందరూ చూడొచ్చండి. మీరు కంప్లీట్గా నో కాంటాక్ట్ సెపరేషన్లో ఉన్న, బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా అండ్ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ ఏంటి 3 times అనుకుని వీడియో చూడండి. సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను. చివరిలో కాంటాక్ట్ అండ్ రీయూనియన్ కూడా చూద్దాం. యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. చూస్తున్న మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్, మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. యూనివర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. ఈ పర్సన్ మిమ్మల్ని మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుందా ఏమో, కానీ ఈ పర్సన్కి తప్పు అనిపించినా సరే మిమ్మల్ని అవాయిడ్ చేయడం, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, మిమ్మల్ని బాధ పెట్టడం లాంటివి జరిగాయి. ఇక్కడ మూడో విషయాలకి సంబంధించి ఈ పర్సన్, మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరిగి ఉండాలండి. మూడో విషయాల వల్ల ఈ పర్సన్ ఇగ్నోర్ చేయడం కానీ, ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈ పర్సన్ పక్కకి తప్పుకోవడం కానీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రైటా రాంగా అని ఆలోచించడం, మళ్ళీ మీ సైడ్ ఆలోచించడం, ఇప్పుడు ఏం చేస్తే కరెక్ట్ అనే టెన్షన్ పడటం, మళ్ళీ మీరు కావాలనుకోవడం, ఇలా వాళ్ళు కాడికి క్లారిఫై. ఈ పర్సన్ మూడో విషయాల వల్ల మీకు మీ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ జరగడం, గొడవలు జరగడం, దానివల్ల ఈ పర్సన్ ఏంటి అంటే మీరంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, అవాయిడ్ చేయడం, గొడవలు జరిగిన దగ్గర నుంచి ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని తప్పుకొని తిరగడం, ఇగ్నోర్ చేయడం, అవాయిడ్ చేయడం. ఏదన్నా మీ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఈ పర్సన్ ఆ ప్రాబ్లం నుంచి తప్పుకుంటారండి. సో ప్రాబ్లం నుంచి తప్పుకుంటారు. ప్రాబ్లము కంప్లీట్ క్లియర్ అయిన తర్వాత ఈ పర్సన్ మళ్ళీ మీ గురించి ఆలోచిస్తారు. ఈ పర్సన్కి సిచ్యువేషన్ని మేనేజ్ చేయాలని, మిమ్మల్ని కూడా మేనేజ్ చేసి నార్మల్గా తీసుకురావాలని ఈ పర్సన్కి ఉంది. సో ఏదైతే మీ రిలేషన్లో గొడవలు జరిగాయో అది నార్మల్ అయిపోయి మళ్ళీ మీరు మీ పర్సన్ కలిసి నార్మల్గా వెళ్ళాలని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఏది చేస్తే కరెక్ట్ అవుతుంది, ఏది చేస్తే రైట్ అవుతుంది, అండ్ ఏది చేస్తే ఈ రిలేషన్ ముందుకెళ్తుంది అనే ఆలోచన ఈ పర్సన్కి ఉంది. అండ్ ఇక్కడ మూడో విషయాల వల్ల చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. అంటే ఆలోచనలు అనుమానపు గొడవలండి, అనుమానాలు అండ్ మూడో విషయాల నుంచి గొడవలు పట్టడం, మీరిద్దరు ఆర్గ్యుమెంట్ పట్టడం, అనుమానాలు పట్టడం, గొడవలు పట్టడం. అంటే మీ పర్సన్కి ఎవరో ఉన్నారని మీరు, మీకు ఎవరో ఉన్నారని మీ పర్సన్, అలాంటి గొడవలు, అనుమానాలు ఉండొచ్చు. అదే చెప్పాను కదా, మూడో విషయాల వల్ల అంటే ఎవరి గురించో మీరు గొడవ పట్టడం, ఎవరో మీ మధ్య గొడవలు పెట్టడం లాంటివి కూడా జరిగి ఉండొచ్చు అనమాట. అంటే లేనిపోయిన ఊహించుకోవటాలు, ఏదో భయం పట్టడం, ఏదో ఊహించుకొని మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేయడం, ఏదో ప్రాబ్లం వస్తుంది అని ఊహించుకోవటం. ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ మూడో ఇన్వాల్వ్మెంట్ వల్ల గొడవలు జరిగితే దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే ఏదో మైండ్లో పెట్టుకొని, అనుమానం పెట్టుకొని ఈ పర్సన్ ఇది చేయడం అనమాట, మిమ్మల్ని అంటే ఇగ్నోర్ చేయడము, గొడవలు పెట్టుకోవడము, ఇలాంటివి. అది మీకైనా రావాలి వాళ్ళ మీద, లేదా వాళ్ళకైనా మీ మీద వచ్చి ఉండాలి. ఖచ్చితంగా అనుమానం, భయం ఉన్నాయండి. మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడానికి అనుమానాలు, భయాలు రీజన్. కొంతమందికి అనుమానాలు, కొంతమందికి భయాలు, మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్, గొడవలు జరిగి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అయినప్పటికీ స్టిల్ ఈ పర్సన్ ఏంటి అంటే కొంచెం కన్ఫ్యూజన్ మైండ్ సెట్లో ఉన్నారు. ఈ పర్సన్కి మీరు కావాలనిపిస్తుంది, బట్ స్టిల్ ఏంటంటే ఇప్పుడు స్టెప్ తీసుకోవడంలో ఈ పర్సన్ నేను చేసడం రాంగా రైటా, ఇప్పుడు నేను ఏం చేస్తే రైట్ అయ్యిద్ది, రాంగ్ అయ్యిద్ది, నేను ఇప్పుడు ఏం స్టెప్ తీసుకోవాలి, సిచ్యువేషన్ని నా చేతుల్లోకి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, సిచ్యువేషన్ని నేను సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ని నేను క్లియర్ చేసుకోవాలి అని ఈ పర్సన్కి ఉంది. ఈ పర్సన్కి ఇంకా మీ మీద ఉన్న అఫెక్షన్ కానీ, అటాచ్మెంట్ కానీ, మీతో కలిసి ఉండాలని ఇంటెన్షన్ కానీ ఏమి పోలేదు. ఈ గొడవల వల్ల మీ మీద ఉన్న ఇంటెన్షన్ ఏం మారలేదు ఈ పర్సన్కి.
ఇంకా మీ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంది ఈ పర్సన్కి. మళ్ళీ రియూనియన్ ఎనర్జీ కూడా ఉంది. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఈ పర్సన్ కొంత సైలెంట్గా అవుతున్నారు. అదర్వైజ్ ఈ పర్సన్ డేర్గా కొంచెం టైం తీసుకొని ఈ పర్సన్ మళ్ళీ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ స్టెప్ తీసుకుంటారండి. సో ఈ పర్సన్ ఇప్పుడు మీకు దూరంగా ఉన్న అది టెంపరీ మాత్రమే, నాట్ పర్మనెంట్. ఈ పర్సన్కి కొంచెం టైం ఇస్తే వీళ్ళు మళ్ళీ సెట్ అవుతారు, వీళ్ళు మళ్ళీ కనెక్షన్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి కొంచెం టైం కావాలి, వీళ్ళు కొంచెం టైం తీసుకొని సెట్ అవుతారు. ప్రస్తుతానికి ప్రాబ్లమ్స్ కానీ, భయాలు కానీ, అనుమానాలు, గొడవల వల్ల ఈ పర్సన్ కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, అవాయిడ్ చేయడం, సైలెంట్గా ఉండడం, గొడవలు అవుతాయి అని తప్పుకొని వెళ్ళడం, సమాధానం ఇవ్వకుండా మీకు సైలెంట్గా వెళ్ళిపోతున్నారనమాట. అంటే మీతో గొడవ పడరండి, వీళ్ళే కాడికి ఎస్కేపే. అంటే మీ ఎదురుగా మాట్లాడి మీతో మాట్లాడటం వాళ్ళకి చేత కాదు. మాట్లాడితే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు, లేదా సైలెంట్గా ఉంటారు, లేదా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ గొడవ నుంచి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అలా బిహేవ్ చేస్తుంటారు. ఇగ్నోర్ చేయడం, పారిపోవడం, అంటే ఎస్కేప్ అవ్వడం బాగా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఎదురుపడి చెప్పాలనుకోరు, ఇగ్నోర్ చేయడంలోనే మెయిన్ పెట్టుకుంటారనమాట. అంటే ప్రాబ్లం వచ్చింది అంటే సైలెంట్గా ఎస్కేప్ అవ్వడం, దాని నుంచి ముందు ఈ గొడవలన్నీ పోయి నార్మల్గా తీసుకురావాలి అనుకుంటారనమాట. సో ఆర్గ్యుమెంట్ పెద్ద చేయడం, ఆర్గ్యుమెంట్లోకి దూరటం వీళ్ళ అలవాటు కాదు. ఆర్గ్యుమెంట్కి దూరంగా పారిపోవడమే వీళ్ళకున్న బిహేవ్ అనమాట. సో గొడవలు లేకుండా మళ్ళీ నార్మల్ చేసుకోవాలన్న ఆలోచనలు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏది చేస్తే కరెక్ట్, ఏది చేస్తే రాంగ్ అన్న ఆలోచనలో ఉన్నారనమాట. ప్రస్తుతానికి ఈ పర్సన్ లాజిక్గా ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్లో స్టెప్ వేయడానికి పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలని ఉంది. బట్ భయం వల్ల, అనుమానాలు, గొడవల వల్ల, అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద అనుమానం ఉందనుకోండి. సో ఆ అనుమానాల వల్ల ఈ పర్సన్ మళ్ళీ మీతో మామూలుగా ఉండలేకపోతున్నారు. ఆ గొడవల వల్ల కూడా ఈ పర్సన్ మామూలుగా ఉండలేకపోతున్నారు. అండ్ భయం వల్ల కూడా మామూలుగా ఉండలేకపోతున్నారు. సో ఈ పర్సన్ భయం కానీ, అనుమానాలు కానీ, గొడవల వల్ల ఈ పర్సన్ నార్మల్ అవ్వలేకపోతున్నారు. నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, నేను ఇప్పుడు ఈ పర్సన్తో ఉండడం రాంగా రైటా, నేను ఇలా బిహేవ్ చేయడం రాంగా రైటా, ఇప్పుడు నేను ఈ విషయంలో మీ విషయంలో వాళ్ళు స్టెప్ తీసుకోవడం ఇప్పుడు ఈ సమయంలో రాంగా రైటా, అంటే మీ విషయంలో మళ్ళీ వాళ్ళు స్టెప్ తీసుకోవడం రాంగా రైటా అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ మీరు ఇగ్నోర్ చేసిన ఈ పర్సన్ ఏంటంటే, ఒకవేళ మీరే ఇగ్నోర్ చేస్తే, మీరే వద్దంటే ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే మీరు క్వశ్చన్ చేస్తారు, అడుగుతారు, వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. సో అందుకని అయ్యి ఉండొచ్చు. వాళ్ళు దూరం పెట్టినా అదేమి టెంపరీ మాత్రమే, పర్మనెంట్గా కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందని ఇక్కడ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు స్టెప్ తీసుకునే ఎనర్జీ ఉంది, మళ్ళీ వాళ్ళు మీతో కనెక్ట్ అయ్యే ఎనర్జీ ఉంది, స్ట్రాంగ్గా స్టెప్ తీసుకుంటారు. కాకపోతే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుందండి. ఏదైనా సిచ్యువేషన్ జరగంగానే వాళ్ళు వెంటనే నార్మల్ అయిపోరు, వాళ్ళు కొద్దిగా టైం తీసుకుంటారు. సో టేక్ టైం అనమాట, టైం తీసుకుంటారు. టైం తీసుకొని నిదానంగా వాళ్ళు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారనమాట. అంటే కొంచెం ధైర్యం తెచ్చుకుంటారనమాట. కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఆ కన్ఫ్యూజన్స్లో అడుగు వేయరు. కొంచెం కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకొని వాళ్ళు ధైర్యంగా స్టెప్ వేయడానికి రెడీ అవుతారనమాట. ధైర్యంగా అప్పుడు స్టెప్ వేస్తారు. అంటే ఈ పర్సన్ మీ విషయంలో స్టెప్ వేయడానికి కొంచెం ఆలోచించి అడుగు వేస్తారనమాట. డేర్గా వేయాలి కదా, సో డేర్ తెచ్చుకొని వాళ్ళు కొంచెం టైం తీసుకొని స్టెప్ అనేది వేస్తారు. వీళ్ళు మీ వల్ల బాధపడి ఉంటే కొంచెం ఆ బాధ వాళ్ళకి తగ్గాలి, లేదా మీ వల్ల ఏదన్నా ఇబ్బంది ఉంది, భయం ఉంది, అనుమానాలు ఉన్నాయి, సంథింగ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అంటే ఆ పర్సన్కి కన్ఫ్యూజన్స్ పోవాలి. మీ దగ్గరకు వస్తే, మీతో రిలేషన్ని కంటిన్యూ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో, ఏమవుతుందో అన్న భయము మీ పర్సన్కి పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్కి ఆ భయాలు, ఆలోచనలు పోతే ఈ పర్సన్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా వాళ్ళు పెట్టుకున్న అనుమానాలు దూరం అవ్వాలన్నా, భయాలు దూరం అవ్వాలన్నా, వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయడం దూరం అవ్వాలన్నా కూడా ఈ పర్సన్ టేక్ టైం, కొంచెం టైం తీసుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళు నార్మల్ అవ్వడానికి, భయం అయితే పోవడానికి, బాధ అయితే కోలుకోవడానికి. మీ వల్ల బాధే పడ్డారా, వాళ్ళు కోలుకోవాలి. మీ వల్ల భయమే కలుగుతుందా, ఆ భయం పోయి ధైర్యం రావాలి. అండ్ మీ వల్ల డిస్టర్బెన్స్ ఉన్నాయా, వాళ్ళు నార్మల్ మొడికి రావాలి. ఓకేనా, సో వాళ్ళు నార్మల్ అయితే సో మళ్ళీ స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి కొంచెం టైం ఇస్తే సెట్ అవుతారండి. ఓకేనా, ఈలోపు మీరు మాట్లాడాలన్నా మీరు సాఫ్ట్గా డీల్ చేయాలి తప్ప గొడవలుగా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. సో వాళ్ళకి టైం ఇస్తే బెటర్. మీ ఎనర్జీ చూద్దాం. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి
మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. మీరు ఆల్రెడీ ఈ పర్సన్తో మళ్ళీ మాట్లాడడానికి మీ రిలేషన్ గురించి వన్స్ మళ్ళా ఈ రిలేషన్ గురించి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నారండి. మళ్ళీ మీరు మెసేజ్ చేయడం కానీ వాళ్ళ నుంచి రియాక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, లేదా మీరైనా చేయడానికి చూస్తూ ఉన్నారనమాట. వన్స్ వాళ్ళ మెసేజ్ వాళ్ళ కాల్ కోసం వాళ్ళు మీతో రియాక్ట్ అవుతారా అని ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఈ రిలేషన్ గురించి రిపీటెడ్గా ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఈ రిలేషన్ నార్మల్ అవ్వడానికి చూస్తున్నారనమాట. మీరు ప్రెజెంట్ ఏంటంటే మీరు ఎక్కువగా చేజ్ చేయడం కానీ, వాళ్ళ వెనకాల పడటం కానీ, మీరు తగ్గడం, మీ విలువ తగ్గించుకోవడం కానీ, మీరు వెళ్ళినప్పుడల్లా వాళ్ళు వద్దు వద్దు అంటే మీకు కొంచెం బాధ అనిపించడం. అందుకే ఏంటి అంటే అలా మాటికి ఈ పర్సన్ ఇగ్నోర్ చేయడం, అవాయిడ్ చేయడం మీకు నచ్చట్లేదు. దానివల్ల ఏంటంటే మీరు మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు వాళ్ళు. అందుకే ఏంటంటే అవకాశం ఉన్న ఈ పర్సన్కి మీరు కూడా సైలెంట్ అయ్యారనమాట. ఎందుకంటే మీరు కూడా ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటున్నారు, వస్తే సో వాళ్ళే వస్తారన్న కాన్ఫిడెంట్ కూడా కనిపిస్తుంది. కానీ రిలేషన్ని మీరు వదలలేదు, కానీ మీరు గ్రాంటెడ్గా అయిపోతున్నారు కాబట్టి అవకాశం ఉన్నది తీసుకొని ముందుకు వెళ్ళట్లేదు, అబ్జర్వ్ చేస్తున్నారు. రిలేషన్ కావాలి, అబ్జర్వ్ చేస్తున్నారు. కొంతమంది ట్రై కూడా చేస్తున్నారండి. ఇంకా వాళ్ళు ఎంత గ్రాంటెడ్గా తీసుకున్నా ఇంకా ట్రై చేస్తున్నారు. మీరు స్టెప్ తీసుకోవాలి అంటే ఇక్కడ మీ తప్పు లేనప్పుడు నేను ఎందుకు అలా తగ్గాలి, నేను ఎందుకు అలా చేయాలి అని మీరు ఆలోచన అనమాట. నా తప్పు లేదు కదా, నేను ఎందుకు అంత తగ్గాలి అని మీరు కూడా ఏంటి అంటే వాళ్ళు చూపించే యాటిట్యూడ్ కానీ, ఈగోకి కానీ, వాళ్ళు మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడం, ఇగ్నోర్ చేయడం, ఇవన్నీ మీకు నచ్చట్లేదు. దానివల్ల ఏంటంటే మీరు అవకాశం ఉన్నా సరే స్టెప్ తీసుకోకుండా సైలెంట్గా మాట్లాడకుండా ఆలోచించుకుంటూ కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. ఎలా ముందుకెళ్తుంది రిలేషన్, ఎలా వెళ్తుంది, ఈ పర్సన్ వస్తారా లేదా అన్న ఇదిలో ఉన్నారనమాట. సో ఏంటంటే మీరు కూడా మీ సెల్ఫ్ గ్రోత్ని ఏం తగ్గించుకోవట్లేదు. ఈ పర్సన్ మీద చాలా ప్రేమ ఉంది, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. అయినప్పటికీ కూడా మీరు ఏంటంటే కామ్గా ఉంటున్నారు, కన్ఫ్యూజన్ ఉంది, ఆలోచిస్తున్నారు స్ట్రాంగ్గా ఏం స్టెప్ తీసుకోవాలా అని. కానీ చాలా కూల్గా, కామ్గా మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు. అంటే మీరు మీ విలువ తగ్గిపోకుండా, మీరు ఇంకా చేసి అలసిపోకుండా, మరీ తక్కువైపోకుండా, కొంచెం మిమ్మల్ని మీరేంటంటే కొంచెం మీ గురించి ఆలోచించుకుంటూ మరీ తక్కువైపోకూడదు, మరీ చేయకూడదు అని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ పర్సన్ అంటే మీకు చాలా ఎమోషనల్ ఫీలింగ్స్, ఎమోషనల్ లవ్ ఉంది. ఈ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, పదే ఆలోచిస్తారు. మీకేంటంటే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంది. అంటే వాళ్ళు ఇప్పుడు మాట్లాడిపోయారనుకోండి, మీకు సరిగా రియాక్ట్ అవ్వపోయారనుకోండి, మీరు ఇంకా మాట్లాడటం తగ్గిస్తారు, లేదా తక్కువ మాట్లాడతారు, లేదా సైలెంట్ అవుతారు. ఎందుకంటే ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది, కానీ మీరు పదే ఈ పర్సన్ని విసిగించి మీరు తక్కువైపోవాలని కూడా అనుకోవట్లేదు. అందువల్ల ఏం చేస్తారంటే మీరు కూడా సైలెంట్ అయిపోయి నార్మల్ అవుతారు. ఎంత నార్మల్ అయినా ఈ రిలేషన్లో ఏదో ఒకటి అవ్వాలి, ఈ పర్సన్ను కలవాలి, లేకపోతే ఈ పర్సన్ కనెక్ట్ అవ్వాలి, నార్మల్ అవ్వాలి. మీ లోపల ఎంతో ప్రేమ ఉంది, ఎంతో కనెక్ట్ అవ్వాలని ఉంది, కానీ ఆ పర్సన్ని ఫోర్స్ చేసి బలవంతం చేయాలనుకోవట్లేదు. వెయిట్ చేస్తున్నారు. ఆ పర్సన్ కూడా మీరు స్పేస్ ఇస్తున్నారు, టైం ఇస్తున్నారు. మీరు ఆలోచిస్తున్నారు, కన్ఫ్యూజన్ మైండ్లో ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు కూడా ఈ సపరేషన్లో సైలెంట్గా ఉండి థింక్ చేస్తున్నారు అనమాట. చాలా ఓపిక్గా ఉన్నారు. ఈ రిలేషన్ మీకు కావాలి, ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మీరే చాలా ట్రై చేశారండి, మెసేజ్లు చేయడం. అప్పుడప్పుడు వెళ్తుంటారు, మెసేజ్లు చేస్తారు, కనెక్ట్ అవ్వాలని వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. వాళ్ళ నుంచి రెస్పాన్స్ కాకపోతే కొంచెం స్లో అవుతారు. సో ఇప్పటికీ మీరు చాలా హర్ట్ అయ్యారు, అయినప్పటికీ కూడా రిలేషన్ని వదలాలనుకోవట్లేదు. కొంచెము ఏంటి అంటే లాజిక్గా ఆలోచిస్తున్నారనమాట. ఎమోషనల్గా కాకుండా లాజిక్గా ఆలోచిస్తున్నారు. ఓకే రైట్, ఈ పర్సన్ ఇంత బాధ పెడుతున్నారు, ఓకే చూద్దాం ఏం జరుగుతుందో అని లాజిక్గా అనమాట. అంటే ఎమోషనల్గా కాకుండా ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా చూద్దాం ఏం జరుగుతుందో అన్నట్టు లాజికల్గా ఆలోచించడం అనమాట. సో ఈ పర్సన్ ఈ విధంగా చేస్తున్నారు, ఇంకా నేను నా విలువ తగ్గించుకోకూడదు, చూద్దాం ముందు అప్పుడు చూద్దాము, ప్రజెంట్ అయితే సైలెంట్గా ఉందాం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 3 hours వరకు క్లారిఫై. సో మీకు కనెక్ట్ అవ్వాలని ఉందండి, ఆగిపోయిన రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉంది.
ఇక్కడ మూడో వ్యక్తుల మూడో విషయాలు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల గొడవలు జరిగి సపరేషన్లో ఉండొచ్చండి వైఫ్ అండ్ హస్బెండ్. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మూడో వ్యక్తుల మూడో విషయాల వల్లే గొడవలు జరిగేది. ఫ్యామిలీ కావచ్చు, థర్డ్ పార్టీ కావచ్చు, మూడో విషయాలు మనీ కావచ్చు, ఎనీవే అది విషయాలైనా మనుషులైనా ఏదైనా మూడో వ్యక్తుల మూడో విషయాలు. అండ్ ఇంకోటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు అంటే మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు కూడా ఏంటి అంటే ఇలాగే గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళకు కూడా కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ వల్ల కానీ సిచ్యువేషన్ వల్ల కానీ ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు. సో కొంతమందికి ఎంగేజ్మెంట్ అవ్వడం, పెళ్లి చూపులు అవ్వడం, అక్కడ దాకా వచ్చి బ్రేక్ అయిన రిలేషన్లు కూడా ఉన్నాయి. అంటే ఎంగేజ్మెంట్ అవుతున్న ఎంగేజ్మెంట్ అవ్వడాలు, పెళ్లి చూపులు అవ్వడాలు, కొంతమందికి న్యూలీ మ్యారేడ్ అవ్వడాలు, ఇలా అన్నీ అంటే దగ్గర దాకా వచ్చి దూరం అయిపోవడం, ఓ మ్యారేజ్ అయ్యి కూడా బ్రేక్ అవ్వడం, ఎంగేజ్మెంట్ అవ్వడం, పెళ్లి చూపులు అవ్వడం, ఇలాంటి అంటే దగ్గర దాకా వచ్చి బ్రేక్ అవ్వడం అనమాట. చాలా వరకు దగ్గర దాకా వచ్చి బ్రేక్ అయినాయి. ఆల్రెడీ రిలేషన్లో ఉన్న వాళ్ళకు కూడా మూడో వ్యక్తులు మూడో విషయాల వల్లే బ్రేక్ అయినాయి అనమాట. అంటే బాగున్న రిలేషన్ బ్రేక్ అయ్యింది. సో అందుకే మీకు ఏంటంటే ఇంకా మీరు ఆ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు, కలుపుకోవడానికి ట్రై చేస్తున్నారు, మూడో వ్యక్తుల హెల్ప్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యుండొచ్చు అండి. మీరు రిలేటివ్స్ కూడా అయ్యుండొచ్చు, తెలిసిన వాళ్ళు కూడా అయ్యుండొచ్చు, ఓకే ఫ్యామిలీ కూడా అయ్యుండొచ్చు. ఓకేనా. సో అన్ని రిలేషన్స్ వాళ్ళు ఉన్నారు. చాలా స్ట్రెస్ అనుభవిస్తున్నారు ఈ రిలేషన్లో. మాట్లాడకుండా పోటీగా ఉంటున్నారు కానీ మనసు మాత్రం బాధగానే ఉంది. ఎంత సైలెంట్గా ఉన్నా మనసు మాత్రం దిగులుగానే ఉంది. స్ట్రెస్గానే ఫీల్ అవుతున్నారు. ఎండ్ అయిపోయిందేమని బాధపడుతున్నారు. ఈ ఎండ్ని తీసుకోలేకపోతున్నారు. ఎంత మూవ్ ఆన్ అయిపోదామన్నా స్టిల్ ఏంటంటే ఆ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. సో వైఫ్ అండ్ హస్బెండ్కి పెద్దవాళ్ళ చేత మాట్లాడించడాలు అనేవి జరుగుతున్నాయి. అంటే మ్యారీడ్ వాళ్ళకి కమిట్మెంట్ పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం లాంటివి జరుగుతున్నాయి. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి ఇంట్లో రిలేషన్ తెలిసి గొడవ జరగడం, కొంతమందికి మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల గొడవ జరగడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటిలో మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. స్టిల్ రిలేషన్ కావాలి, ఓకేనా. స్టిల్ రిలేషన్ కావాలనే ఉంది, బట్ మీ విలువను తగ్గించుకోకూడదు అనుకుంటున్నారు. చూద్దామండి ఫ్యూచర్. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్. సో ఇక్కడ ఏంటి అంటే చెప్పాను కదండి, చాలామంది రిలేషన్లు ఇక్కడ పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అయ్యి బ్రేక్ అయిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఎక్కువగా. ఎందుకంటే దగ్గర దాకా వచ్చిందండి, బట్ వాళ్ళది మధ్యలో ఆగిపోవడం, గొడవలు అవ్వడం, మిస్అండర్స్టాండింగ్ రావడం లాంటివి జరుగుతున్నాయి. కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ మ్యారీడ్ వాళ్ళు కూడా బంధం ఏంటంటే కంటిన్యూ అయ్యే బంధం సడన్గా బ్రేక్ అవ్వడం లాంటిది అనమాట. అది లవర్స్ అయినా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఎనీ రిలేషన్ అయినా బాగున్న బంధం సడన్గా బ్రేక్ అవ్వడం అనమాట. సో ఇప్పటికీ ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఇది ఏమవుతుందో ఏమో కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నారు. కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, మీరు కానీ మీ పర్సన్ కానీ. కొంతమంది అదర్ కంట్రీ అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు. ఫైనల్లీ రిలేషన్ని స్లోగా అయినా స్టేబుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనలో ఉన్నారు. జరిగిపోయిన గొడవల గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీరు వాళ్ళు. టవర్ కార్డుకి క్లారిఫై. ఆన్లైన్లో గమనిస్తున్నారు, విడిగా మీ పర్సన్ కనిపిస్తే ఆఫ్లైన్లో కూడా గమనిస్తూ ఉన్నారు. కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. లీగల్ పరంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. డైవర్స్ కేసులు, డైవర్స్ పెండింగ్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉండొచ్చు లేదా ఉన్నారు. సో రిలేషన్ స్టేబుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. రిలేషన్లో ఏంటి అంటే ఇద్దరికి మనసు ఒప్పట్లేదండి, వదిలిపెట్టడం ఇద్దరికి మనసు రావట్లేదు. సో ఇంకా ఏంటి అంటే రిలేషన్ మీదే ప్రేమ ఇంకా ఎక్కువ ఉంది అనమాట. అంటే రిలేషన్ని ఎంత వదులుకుందామన్నా మనసు రావట్లేదు. చారియట్కి క్లారిఫై. ఎస్, మీరు అటు చేసి మొత్తానికి మీరు కలిసే ఛాన్సెస్లో ఎక్కువ ఉన్నాయండి. కొంచెం మిస్అండర్స్టాండింగ్ని తగ్గించుకొని, ఈగోలు తగ్గించుకొని, కోపం తగ్గించుకొని, ఆర్గ్యుమెంట్లు తగ్గించుకుంటే కొంచెం మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మీరు మళ్ళీ రిలేషన్ గురించి మళ్ళీ మీకు కాంటాక్ట్ రావడాలు,
మళ్ళీ మాట్లాడుకోవటాలు జరుగుతుంది, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ యాక్షన్ ఉందండి, ఇక్కడ మాట్లాడుకుంటారు. మీరు మీ పర్సన్ మీ రిలేషన్ గురించి మాట్లాడుకుంటారు. సో మాట్లాడుకున్న తర్వాత రీయూనియన్లు, నో బిగినింగ్లు ఛాన్సెస్ ఉన్నాయి. సో రిలేషన్ ముందుకు వెళ్ళాలి అంటే మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, క్లారిటీగా మాట్లాడుకోవాలి, నిజాలు మాట్లాడుకోవాలి. అంటే క్లారిటీ, అబద్ధపు ప్రామిస్ వేసి నిలబెట్టుకున్నారనుకోండి, అది ఫ్యూచర్లో కూడా బ్రేక్ అవుతుంది. సో అలా కాకుండా నిజాయితీగా, నిక్కచ్చిగా, అంటే మంచిగా, ట్రూత్గా, అంటే క్లియర్గా మాట్లాడండి. అసలు చెప్పాల్సింది ఏంటంటే క్లియర్గా, వాళ్ళ నుంచి మీకు ఏం కావాలి, మీ నుంచి వాళ్ళకి ఏం కావాలి, అసలు ఈ రిలేషన్ ముందుకెళ్ళాలంటే ఏం కావాలి, క్లారిటీ, క్లియరెన్స్ కావాలి రిలేషన్ అన్నాక. సో క్లారిటీగా మాట్లాడండి, అప్పుడు మీ పర్సన్కి కూడా అర్థమవుతుంది. ఓకేనా? సో ఈగోలు వద్దు, ఆర్గ్యుమెంట్లు వద్దు, కూల్గా మాట్లాడండి. నాదే విన్ అవ్వాలి అనే సెల్ఫిష్తనం కూడా వద్దు, అండ్ ఈగోలు, యాటిట్యూడ్లకి పోవద్దు. రిలేషన్ పర్సన్ కావాలి అనుకుంటే కొంచెం కామ్గా డీల్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఏదైనా కామ్గా డీల్ చేయండి, క్లారిటీ, అవతల వాళ్ళతో కొంచెం క్లారిటీగా మాట్లాడడానికి ట్రై చేయండి. మీకు అవకాశం వస్తుంది, మీరు మీ పర్సన్ మళ్ళీ మాట్లాడుకోబోతున్నారు. కాల్ అన్బ్లాక్ అండ్ కాంటాక్ట్ రీయూనియన్, నో బిగినింగ్, సో పాసిబుల్. సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్ 555 అని పెట్టండి. మీ రిలేషన్లో చేంజెస్ వచ్చే ముందు ఎక్కువగా 555, 444, 222 ఇలా ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి. ఏంజల్స్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా చాలా గుడ్ సైన్. అలాగే డ్రీమ్స్లోకి మీ పర్సన్ రావడం అండ్ ఏంజల్స్ నెంబర్స్ కనిపించడం, బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మీ రిలేషన్లో గుడ్ పాజిటివ్ జరగబోతుంది అని అర్థం. ఓకేనా? అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి, మన వీడియోస్ హెల్పింగ్గా ఉంటాయి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మీకు టారో నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అన్న వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.